ప్రైజ్ దిలాడండి. మన ఛానల్లో నేను పెట్టిన ఒక వీడియోకి ఒక సహోదరుడు ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కొట్టివేశాడు, దేవుడు నీకేమైనా చెప్పాడా అని కామెంట్ రూపంలో తెలియపరిచాడండి. యేసు ప్రభుల వారు నాకు చెప్పారండి లేఖనాల ద్వారాగా. అవేంటో చూద్దాం, లేఖనాలను పరిశీలిద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు తమ పాపముల కొరకు, తమ యొక్క అతిక్రమముల కొరకు పాప పరిహారార్థ బలులను అర్పించేవారు. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపమును ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండేవారు. కానీ అది కూడా తాత్కాలిక క్షమాపణ మాత్రమే, పాపాన్ని పూర్తిగా తొలగించలేవు. ప్రతి సంవత్సరం మళ్ళీ చేయాలి. హెబ్రీ 10:4 ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుషుల యొక్క పాపమును తీసివేయుట అసాధ్యము. ఎందుకంటే యేసుప్రభుల వారు చెప్పిన మాట ఏమిటి? బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు గాని గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని అన్నాడు. ఇలా రావడం వల్ల ఏం జరిగింది ప్రభువుకి? యెషయా 53:5-7 వరకు ఆయన మన అతిక్రమముల కొరకు గాయపడేను, ఆయన నలగ కొట్టబడేను, మన పాపములను బట్టి ఆయనకు శిక్ష పడేను, వధకు తీసుకొనబడిన గొర్రెపిల్ల వలె ఉన్నాడు. ప్రభు ఎందుకు ఇలా వధించబడ్డాడు అంటే ఇవన్నీ ధర్మశాస్త్ర చొప్పున అర్పించబడుచున్నవి కావున ఆ రెండవ దాన్ని అనగా ఆత్మ సంబంధమైన దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండోది స్థిరంగా ఉండాలి అంటే మొదటి దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఆయన శరీరము ద్వారా ఒక్కసారే బలి అర్పించబడుట చేత ఆ చిత్తము అనగా మొదటి దానిని నెరవేర్చి కొట్టివేశాడు. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసు ప్రభుల వారు మన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి ఉన్నాడు. ఒక్క బలిని అర్పించి మనలను పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. ఇక మనకు ధర్మశాస్త్ర కార్యాలు రక్షణను ఇవ్వవు. యేసు రక్తంపై విశ్వాసమే మనకు రక్షణ. ఆమేన్.